హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టైలరింగ్ చేసేవాళ్లే కాకుండా అందరి ఇళ్లల్లో కూడా ఇలాంటి దారపు రీల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఇలా కొన్నైనా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదా. ఇలా బాక్స్లో పెట్టుకున్నప్పుడు ఈ దారాలన్నీ కూడా ఊడిపోయి మొత్తం చెక్కుబడిపోయి అంతా క్లమ్జీగా అయిపోతుంది. దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి. మనం వాడనివైనా సరే కొన్ని స్టిక్కర్స్ తీసుకోండి. ఇలా ఒక స్టిక్కర్ తీసుకుని ఈ దారపు రీలు చివరి భాగం ఉంటుంది కదా, అక్కడ ఈ స్టిక్కర్ని అయితే ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. ఇలా చేయడం వలన మనకి దారం అనేది ఎక్కడ చిక్కుపడకుండా ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా అన్నిటికీ కూడా స్టిక్కర్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్లో పెట్టేసుకుంటే మనం చూడడానికైతే చాలా నీట్గా కనిపిస్తాయి. అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ యూస్ చేస్తాం కదండి. నెక్స్ట్ మనం వీటిని తీసినప్పుడు కూడా తీసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా అందరికీ వర్కౌట్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఈ చలికాలంలో వర్షాకాలంలో షూస్ నుంచి అయితే బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి చాలా ఈజీ అండి. మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని ఈ షూ లోపల కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వలన షూస్ నుంచి బ్యాడ్ స్మెల్ పోయి మంచి సువాసన అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో అయితే ఇలా వాడని బాటిల్స్ అయితే ఉంటాయి కదండి. మనం కూల్ డ్రింక్ తాగేసిన తర్వాత వీటిని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా అయితే యూస్ చేసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ బాటిల్ని ఎలా ఉపయోగించాలి ఏంటనేది మీకు అయితే చూపిస్తానండి. బాటిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైన భాగంలో ఒక చిన్న గీతలా ఉంది కదండి, ఈ పార్ట్ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇది మనకి ఒక స్ట్రైనర్లో అయితే పనిచేస్తుందండి. మనం బయట నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు జార్స్లో వేసుకుంటాం కదా, మనం డైరెక్ట్ ప్యాకెట్స్తో అలా వేసేసుకుంటే కనుక కింద పడిపోతాయి కదండి. అలా పడిపోకుండా ఉండడం కోసం అయితే ఇది అయితే ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ జార్లో దీన్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడైతే నేను వేసుకున్నాను. చూసారు కదండి, కింద ఒక్కటి కూడా పడలేదు. మన ఇంట్లో బాటిల్స్ అయితే చాలా ఉంటాయి కదండి. ఆ బాటిల్స్ని పాడేయకుండా ఈ విధంగా కట్ చేసేసుకుని మన కిచెన్లో పెట్టేసుకుంటే కనుక మనం సరుకులు తెచ్చుకున్నప్పుడల్లా మనం ఈ విధంగా అయితే యూస్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మెథడ్ వచ్చి మనం పప్పులు కానీ లేదా ఇలా చపాతీ పిండి కానీ సగం వాడిన తర్వాత డబ్బాలో వేయకుండా ప్యాకెట్స్తో ఉంచేస్తాం కదండి. అలా ప్యాకెట్స్తో ఉంచిన వాటిని ఒలిగిపోకుండా ఉండడం కోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ క్యాప్ని అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. అంటే ఫస్ట్ బాటిల్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుని లోపల ఉన్న కవర్ని అయితే ఇలా బయటికి ఇలా వచ్చేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా మూతకి పైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తే కనుక చాలా స్టిఫ్గా ఉంటుందండి, అస్సలు లూజ్ అవ్వదు. నెక్స్ట్ ఈ పిండిని మనం యూజ్ చేసుకున్నప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. జస్ట్ దీనిపైన ఉన్న మూత తీసేసి ఈ పిండిని అయితే ఇలా ఈ బాటిల్ ద్వారా బౌల్లోకి అయితే వేసేసుకోవచ్చు. అస్సలు ఊడదండి. మనం రబ్బర్ బ్యాండ్ పెట్టవలసిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా మనం కిచెన్లో సర్దుకున్నప్పుడు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, మనకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇదైతే మనకి చాలా చాలా యూస్ఫుల్ అండి. మనం బట్టలు ఆరేస్తాం కదండి, ఆరేసినప్పుడు బట్టల క్లిప్లు అన్నీ సరిపోనప్పుడు బట్టలు అయితే ఎగిరిపోతాయి కదండి. అలా ఎగిరిపోకుండా ఉండడం కోసం బట్టల క్లిప్పులు లేకపోయినా మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేయాలి ఏంటనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ బాటిల్ని తీసుకున్నాను కదండి, ఈ బాటిల్ క్యాప్కి ఉన్న మూతనైతే తీసేసుకున్నాను. వెనక పార్ట్ని అయితే బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను, మూతనైతే ఫ్రంట్ సైడ్ పెడుతున్నానండి. అంటే మనం బాటిల్కి ఈ మూతను ఏ విధంగా పెడతామో అలా పెట్టేసుకుంటే కనుక అస్సలు ఓడదండి. ఈ టిప్ మనకి బట్టల క్లిప్స్ లేకపోయినా ఒకవేళ మనం బట్టలు ఆరేసినప్పుడు క్లిప్స్ తక్కువైనా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతేనండి. వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.